వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. మా కాలంలో మా చిన్నతనంలో పెళ్ళిళ్ళన్నీ ఇంటి దగ్గరే జరిగాయి. ఇంటి ముందే ఒక పందిరేసి మండపం కట్టి ఆ పందిట్లో పెళ్లి చేసేవాళ్ళు. తర్వాత చుట్టుపక్కల బంధువులు, తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఇళ్లల్లో వాళ్ళు అందరూ వచ్చి చక్కగా అక్షంతలు వేసి పెళ్లి ఘనంగా జరిపించేవాళ్ళు. తర్వాత వసంతాలు పోసుకునేవాళ్ళు. చాలా సరదాగా బాగుండేది. అది ఎందుకంటే బాగా అన్యోన్యంగా కలిసిపోయేదానికి ఆ విధంగా అలా కొన్ని సాంగ్యాలు చేసేవాళ్ళు. చేసి చక్కగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇళ్లల్లో రెంట్లు ఇంట్లల్లో ఉండటం వల్ల ఇక తర్వాత చిన్న చిన్న ఇళ్లల్లో ఉండటం కుదరక ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు బుక్ చేసుకుంటున్నారు. అక్కడ చక్కగా పెళ్లి చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షోలంట, అవన్నీ మాకు తెలియదులేండి, అవన్నీ చేస్తున్నారు ఇప్పుడు. ఇక తర్వాత పెళ్ళైద్ది. ఇక పెళ్ళైన తర్వాత వెంటనే డీజే సాంగ్స్, ఇంకేంలా పెళ్లి కూతురు ఎరగదీసిద్ది అనమాట. ఇక పెళ్లి కూతురు చక్కగా డ్యాన్స్లు వేసేవాళ్ళు. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ బంధువులు అందరూ చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. బాగుంటుంది. అంతవరకు బాగుంది. ఈ అత్తలేందండి డ్యాన్సులు వేసేది అల్లుడితోటి. అత్త అంటే ఒక స్థానం ఉంటుంది వాళ్ళకి. అత్తలు కూడా పెళ్లి కూతురుతో సమానంగా ఎరగదీస్తున్నారు. అసలు సిగ్గు అనిపించట్లా, ఆ విధంగా చేస్తున్నారు. తర్వాత మా కాలంలో అత్తలంటే అమ్మతో సమానం, వదినంటే అమ్మతో సమానం, అలాగా గౌరవించేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే ఏం లేవు. అల్లుడితో మాట్లాడాలంటే భయపడతారు. కొంచెం పక్కగా నిల్చుకొని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారులేండి అలాంటి వాళ్ళు. ఇక బరి తెగించినవి కూడా ఉండయి. ఇంకా ఏముంది, స్టేజీల మీద డ్యాన్సులు వేస్తుంటే ఇక ఆ పిల్ల కాపురం ఎట్లా ఏం చేసుకుంటుంది. ఇక ఇలాగుంటుందండి. తర్వాత ఉంటారు కదా పెళ్ళిళ్ళ బ్రోకర్లు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అబ్బాయికి బాగా చదువుకున్నాడు, బాగా ఉద్యోగం ఉంది, వాళ్ళకి బాగా ఆస్తుపాస్తులు చాలా ఉన్నాయి, కూర్చొని తింటే తరగనంత ఆస్తి ఉందని చెప్పేసి ఈ అబ్బాయి గురించి అన్ని అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ కోసం. ఆ అమ్మాయినేమో ఇంతకన్నా ఇంకా ఈ దేశంలోనే లేదు ఇలాంటి ఇల్లాలు, అంత ఇల్లాలు పిల్ల అని వీళ్ళకి చెప్తారు. అన్ని అబద్ధాలు. అదొక బిజినెస్ అయిపోయింది. పెళ్ళి అంటే బిజినెస్. అలాగయ్యింది. ఇక వచ్చిన తర్వాత తెలిసిపోయిద్ది వీళ్ళు ఎలాంటి వాళ్ళ, వాళ్ళు ఎలాంటి వాళ్ళ తెలిసిపోతుంది. ఇక స్టార్ట్ అవుతాయి. పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్తుంటారు. ఇలాగా వెళ్ళేది వాళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయింది, కోర్టుల చుట్టూ తిరగటం. అంతకుముందు కోర్టులు అంటే, పోలీస్ స్టేషన్లు అంటే సిగ్గు అనమాట, సిగ్గుపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అసలు ఈజీగా అయిపోయింది. షాపింగ్కి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళేసి వస్తున్నారు. ఆ విధంగా చేసేది. ఈ తల్లి అసలు కాపురం చేయనిస్తే కదా, ఇప్పుడున్న తల్లులు చేయనీరు. వాళ్ళకి కీ ఇచ్చి తిప్పినట్టు తిప్పేసేది. ప్రతిదీ ఫోన్లు చేసుకునేది, అడిగేది, వాళ్ళ విషయాలన్నీ మాట్లాడుకునేది. ఇక మహాతల్లి వచ్చిన కాడి నుంచి వాళ్ళకి అత్తమామలకి ఎవరికి మనశ్శాంతి కూడా ఉండదు. ఒకవేళ ఏరు కాపురం పెడితేనేమో వీళ్ళోళ్ళు అక్కడికి పోకూడదు, వాళ్ళోళ్ళు అయితే రావచ్చు, వాళ్ళ అమ్మోళ్ళు, వాళ్ళ అక్క తమ్ముళ్ళు అందరూ రావచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఎవ్వరు ఆ దరిదాపులకు రాకూడదు. అవి కండిషన్లు. వీటికి ఒప్పుకున్నా కూడా ఏదో ఒక సమస్యలు. రోజుకి షాపింగ్లు తీసుకెళ్ళాలి, సినిమాలకు తీసుకెళ్ళాలి, అట్టా చేసేది. విడాకులకి అప్లై చేసుకుంటారు. వాడికి వచ్చేది ఒక 1,00,000 రూపాయలు జీతం అనుకోండి, 1,00,000 రూపాయలు వేస్తున్నారు మెయింటెనెన్స్ ఖర్చు. ఇంకా ఆమెకు 1,00,000 రూపాయలు ఇచ్చి వీడు గడ్డి తినాలి, వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి దానికి. ఆ విధంగా
మెయింటెనెన్స్ ఖర్చులు అట్లా వేస్తున్నారు. వాళ్ళకి పెళ్లి ఖర్చులని వాళ్ళ ఖర్చులని అవన్నీ వసూళ్లు చేయడానికి ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. మొన్న ఎక్కడో కర్ణాటకలో 9 లక్షలు అడిగిందంట ఆ మహాతల్లి. ఇంకా అంత ఎంత ఇళ్ళ పిల్ల 9 లక్షలు ఆమెకి మెయింటెనెన్స్ ఖర్చు. ఆయనకి 9 లక్షలు ఇచ్చుకొని ఇంక ఈయన సెల్లిటి కొట్టుకుంటుంటాడు ప్రతి నెల. నిజంగా ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళకుండా ఏదన్నంటేనేమో అడ్డమైన కేసులు వాళ్ళకి వేసేది, కోర్టుల చుట్టూ తిప్పేది. ఇక వాళ్ళు తిరిగి 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 ఏదో ఒకటి చేసుకొని సచ్చేదాకా వదలరు. వీళ్ళు మాత్రం హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లివింగ్ రిలేషన్స్ అంట అవన్నీ పెట్టుకుంటుంటారు, అట్లా చేసుకుంటుంటారు. కానీ మొత్తానికి బాధపడేది అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ దరిపోళ్ళు. అంతకుముందు అత్తమామలు బాగా వేధించి చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మార్చుకొని ఈ మాదిరి గిట్ట తయారయ్యారు. ఏంది పెళ్లి చేయటం, ఈ తండ్రి ఆ పిల్ల తండ్రి ఉన్నా లేనట్టే, వాడు పక్కన ఉంటాడు. ఇక తల్లి మొత్తం కథ నడిపేదంతా తల్లే నడిపేది, దాని కూతురు కాపురం తీసేది. ఏమి ఆనందపడతావు? ఏం ఆనందం దాంట్లో? ఏదో ఒకటి చేసి చేసుకోవాలి కానీ, కాపురాలు చేసుకోవాలి కానీ ఈ మాదిరిగా ఇట్ట బరితెగిచ్చిపోయి ఉండారు. ఇట్లా చేసుకొని కాపురాల్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ మా కాలంలో తలకాయ పెళ్లి కూతురు ఇట్లా తలకాయ ఉంచుకొని ఉండాలి. ఒకవేళ ఇట్లా పైకి లేపారనుకో, తలకాయ ఉంచుకో ఉంచుకో అని అనేవాళ్ళు. అట్టే తలకాయ ఉంచుకొని మెడలు పట్టేసేవి. అట్లా ఉండేది అప్పుడు. ఇంకా తలకాయ ఉంచుకొనే పక్కలకి ఇట్ట చూసేవాళ్ళం. ఇప్పుడు సాంగ్స్, డీజే సాంగ్స్, దాంతోపాటు అత్త సిగ్గు లేకుండా వేస్తున్నారు. సిగ్గే ఉండట్లా వాళ్ళకి. అయ్యో నేను అత్తనే, నన్ను అత్త స్థానంలో ఉన్నానే, నన్ను అల్లుడు గౌరవించాలి. అప్పుడే తెలిసిపోయిద్ది. అన్నమంతా మెతుకంతా పట్టుకొని అవసరంలో ఒక మెతుకు చాలు. అది ఇది అంటారు చూడు, ఊరు కళ గోడలు చెప్తాయని. అట్టనే ఈ అత్త మామ కళ అప్పుడే తెలిసిపోయిద్ది ఇది ఎంత మాత్రము దాని. అట్లాగుంటున్నాయండి. నిజంగా ఒక బిజినెస్ అయిపోయింది. పెళ్ళి అంటే బిజినెస్ అయిపోయింది. అలాగుండారు. సరేనండి, ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.